వారు వారి జన్మదిన సందర్భంగా స్వామివారి పాదపద్మములకు నమస్కరిస్తూ స్వామివారు హిందూ సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ యొక్క సాంప్రదాయం పాటిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ సాంప్రదాయాన్ని కొనసాగించేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క పీఠాన్ని నెలకొల్పి ఈ యొక్క హిందూ ధర్మాన్ని భావితరాలకు అందించేటటువంటి ఈ యొక్క కార్యక్రమానికి నా వంతు సహకారం నేను చేయగలగడం నిజంగా నా బాధ్యతగా నేను భావిస్తున్నాను. ఒక్క భారతదేశంలోనే కాకుండా గతంలో అఖండ భారత్ అన్నటువంటి అఖండ భారత్లో భాగస్వాములైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ ఈ అన్ని దేశాల్లో కూడా హిందూ మతం అన్నటువంటిది వ్యాప్తి చెంది ఉన్నది అన్నటువంటిది మనందరికీ కూడా తెలుసు. ఈ రోజు కూడా ఇండోనేషియాలో, మలేషియాలో కానీ అద్భుతమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఈ యొక్క దేశాల్లో కొన్ని దేశాల్లో ఈ యొక్క హిందూ మతం అన్నటువంటిది అంతరించిపోతున్నప్పటికీ భారతదేశంలో మాత్రం ఈ యొక్క పుణ్యభూమిలో హిందూ మతం, ఈ యొక్క సనాతన ధర్మం ఈ రకంగా పరిడవిల్లేదానికి కారకులైనటువంటి స్వాముల వారికి, ముఖ్యంగా ఇక్కడ విశాఖపట్నంలో శారదాపీఠం నెలకొల్పి ఈ యొక్క ధర్మాన్ని భావితరాలకు అందించేటటువంటి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి స్వాముల వారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఈ హిందూ మతం చాలా గొప్ప మతం. వీరరాజు గారు చెప్పినట్టుగా మతం అన్నటువంటిది బహుశా కరెక్ట్ కాదేమో, ఇది ఒక వే ఆఫ్ లైఫ్ అన్నటువంటిది గతంలో నేను పలు సందర్భాల్లో గోవిందాచార్యుల వారిని కలిసినప్పుడు కూడా ఆయన అదే చెప్పారు. హిందూ అన్నటువంటిది మతం కాదు, భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా హిందువులేను. వారు హిందూ అన్నటువంటిది ఒక మతం అని చెప్పలేము. కాబట్టి హిందూ మతంలో జన్మించినటువంటి, భారతదేశంలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరు కూడా హిందువే. ఆ తర్వాత వేరే మతానికి ఒక పేరును ఫాలో అవుతుండొచ్చు, కానీ హిందూ మతం అన్నటువంటిది ఇక్కడ భారతదేశంలో ఉంది. అది భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుంది అన్నటువంటి సిద్ధాంతాన్ని నేను కూడా నమ్ముతున్నాను. ఈ యొక్క సనాతన ధర్మాన్ని భావితరాలకు తీసుకెళ్లేటటువంటి కార్యక్రమంలో నా వంతు నేను స్వామివారికి ఏ విధంగా సహకరించాలో అది నా అదృష్టంగా భావిస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను.
సరస్వతి స్వామి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి స్వామి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, మహిళలకి, పత్రికలకి అందరికీ పేరు పేరున నలుగురికి నమస్కారం. నిజంగా ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో అతిథిగా మమ్మల్ని పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. మొదటిసారి ఇక్కడికి రావడం జరిగింది. చాలా ప్రశాంత వాతావరణంలో మరి అన్ని దేవుళ్ళని కూడా దర్శించుకున్నాం, గోశాలను చూసాం. సో ఇక్కడికి వచ్చినప్పుడే ఒక పవిత్రమైన భావన కలుగుతుంది ఎవరికైనా కూడా. సో ఇలాంటి ఒక భావన వల్ల పెంపొందించుకోవాలి అంటే మన సంస్కృతి సాంప్రదాయాన్ని, మన సనాతన ధర్మం గురించి తెలుసుకోగలిగినప్పుడు మనం చేయగలం. మొదటి నుంచి కూడా నేను దేవుడిని నమ్ముకున్నాను, చాలా సందర్భాలు చెప్పాను. సో మనకి పైన దేవుడు అనే వాళ్ళు ఒక సుప్రీం పవర్ అని నేను అనుకుంటున్నాను. మన పక్కన ఉన్న వాళ్ళకు, మన ఇంట్లో వాళ్ళకి అబద్ధాలు చెప్పగలం కానీ పైనుంచి చూసే దేవుడికి మన ఇంట్లో అబద్ధాలు చెప్పలేము. సో మన లెక్కలన్నీ ఆయన వేస్తారు. సో ప్లస్ మైనస్ చేసి మిగిలిన ఎంత మన చేతికి ఈ జనంలో ఇస్తారు. కాబట్టి సో మనందరం కూడా హిందువులో భగవంతుడికి భయపడి పాపభూమితో సక్రమమైన మార్గంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. కానీ శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు లాంటి వారు దైవదూతలుగా ఇక్కడికి వచ్చి మనందరినీ కూడా మీరు చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాలు అందరూ కూడా అలవాటు పడిపోయి మన యొక్క గొప్పతనం కానీ, మన సనాతన ధర్మాన్ని కానీ, మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా మనం మర్చిపోయే పరిస్థితులు వస్తుంటే మరి ఇలాంటి పీఠాధిపతులు మనలో చైతన్యం కలిగించి అవన్నీ కాపాడటానికి ఎంతో కృషి చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. సో మన శ్రీనివాసరావు చెప్పినట్టు ఈ మధ్యకాలంలో గురువుని ధ్వంసం చేయడం కూడా చూస్తున్నాం. గురువుని ధ్వంసం చేయడం కాదు, అది మన నమ్మకాన్ని ధ్వంసం చేయడం కూడా నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే మనం భగవంతుడు అంటే ఎంతో నమ్మకంతో ఉంటాం, అదొక నమ్మకం మనకి. అలాంటి వాటిని ధ్వంసం చేయడం వల్ల మన సంస్కృతి సాంప్రదాయాల మీద మనకు ఒక అపనమ్మకం వచ్చే విధంగా కొంతమంది ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాళ్ళు అలాంటి ప్రయత్నాలు చేసేటప్పుడు వెంటనే వాళ్ళకి ఒక గుర్తు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. సో ఈ పుట్టినరోజు సందర్భంగా మరి ఈ యొక్క సంతోష సమయంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు స్వామి గారికి, కృష్ణగారికి అందరికీ తెలియజేసుకుంటూ స్వామివారు ఇంకా ఆరోగ్యాలతో ఉంటూ అందరికీ మంచి ఆశీర్వాదాలు ఇచ్చి మీ యొక్క అడుగుజాడల్లో ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తారని కూడా అనుకుంటున్నారు. నారాయణ